హాయ్ అండి. సొరకాయతో సాంబార్ అలానే కర్రీసే కాదండి, సొరకాయతో ప్రిపేర్ చేసినటువంటి ఈ హల్వా కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేయకపోతే ఎలా రెడీ చేసుకోవాలో ఈసారి చూడండి. చూసి తప్పకుండా రెడీ చేసుకోండి, మీకు నచ్చుతుంది. ఇక్కడ నేను ఒక లేత సొరకాయనైతే తీసుకున్నాను. సొరకాయ ఎంత లేతగా ఉంటే మనకు హల్వా అనేది అంత తీయగా అలానే తొందరగా కూడా కుక్ అవుతుందండి. ఈ విధంగా పై లేయర్ అయితే మొత్తం తీసివేసుకోవాలండి. లేత సొరకాయ అయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది పై లేయర్ అనేది. ఇదైతే చాలా లేతగా ఉంది, అందులోనే దేశవాళీ సొరకాయ అండి, నల్ల సొరకాయ. ఈ పై లేయర్ తీసేసుకున్న తర్వాత దీన్ని బాగా కడుక్కొని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో గుజ్జు ఉంటుంది కదండి, అందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి, వాటిని అయితే తీసివేసుకోవాలి. మనకు మధ్యలో గింజలు ఉంటే అవి తగులుతూ అంత టేస్టీగా ఉండవండి. ఈ విధంగా మధ్యలో ఉన్న ఈ గింజలు ఈ పార్ట్ అయితే తీసివేయాలండి. ఈ గుజ్జుని ఈ విధంగా తీసివేసుకొని మనకి ఏదైతే సొరకాయ పైన ఉంటుంది కదా ఆ లేయర్తోనే మొత్తం మనం దీన్ని తురుముకొని హల్వాకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్న ఈ సొరకాయను సన్నగా ఉన్న ఈ హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని మనమైతే గీరుకోవాలండి. మీరు కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద హోల్స్ దాంతో కూడా గీరుకోవచ్చు. ఈ విధంగా నేను మొత్తం గీరుకున్నానండి. ఇక్కడ నాకు ఒక కప్పు సొరకాయ తురుము అయితే అయ్యింది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నేను ఒక పావు లీటర్ పాలు అయితే వేడి చేస్తున్నాను. పాలు కూడా చాలా చిక్కగా ఉండాలండి, పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. చిక్కటి పాలు, ఒక కప్పు తురుముకి నేను పావు కప్పు పాలు అంటే పావు లీటర్ పాలు అయితే తీసుకుంటున్నానండి. వీటిని బాగా కాచుకోవాలి. పాలు అనేవి వేడిగానే ఉండాలి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టి ఈ సొరకాయ తురుమును అందులో యాడ్ చేసి స్టవ్ అయితే మొత్తం సిమ్లో పెట్టుకోవాలండి. ఈ తురుము అనేది అందులోని వాటర్తోనే మనకు బాగా ఉడకాలండి. ఇలా ఉడకడం వల్ల మనకు సొరకాయ స్మెల్ అనేది రాకుండా బాగుంటుందండి. ఈ విధంగా అందులో వాటర్తో ఉడుకుతూ ఉండాలి. ఫ్లేమ్ అయితే అస్సలే హైలో పెట్టకండి, సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మనం చేసుకోవాలండి. మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి. ఇలా సొరకాయ వాటర్లో ఉడికిన తర్వాత ఇందులోకి మనం నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యినైతే ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి మొత్తం అందులో కరిగిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఈ సొరకాయ తురుము అనేది నేతిలో బాగా వేగాలండి. మంచిగా వేగితే ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మనం నేతిలో బాగా వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకొని మనం ఇందులోకి నేను ఈ కప్పు తురుములోకి నేను ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నానండి. ఇందులోకి పావు లీటర్ పాలు అయితే యాడ్ చేయాలి. ముందుగా ఏదైతే నెయ్యి పోసుకొని మనం సొరకాయ తురుము ఉడికించుకున్నామో ఈ సొరకాయ తురుములోకి పాలైతే యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. మనం ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలలో సొరకాయ అనేది మంచిగా ఉడకాలండి. మొదటగా నీటిలో ఉడికిన తర్వాత చక్కగా పాలలో ఉడకాలండి. ఆ నెయ్యి అనేది మంచిగా పైన తేలుతూ ఉంటుందండి. ఒక 2-3 నిమిషాల్లోనే మనకు బాగా పాలలో ఉడికిపోతాయండి. ముందుగా మనం వాటర్లో సొరకాయ వాటర్తోనే ఉడికించాము, నేతిలో ఉడికించాము. ఈ విధంగా పాలలో ఉడికియడం వల్ల తొందరగా లేత సొరకాయ ఉడికిపోతుందండి. స్టవ్ ఫ్లేమ్ అయితే మొత్తం సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ పాలలో మంచిగా ఉడికిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ షుగర్ వేయగానే మొత్తం వాటర్ అవుతుందండి. ఇంకొక 4 నిమిషాలు అయితే మంచిగా ఇప్పుడు స్టవ్ వచ్చేసి షుగర్ వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గరగా ఉడికిపోతుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక చిన్న గిన్నెలో నెయ్యి యాడ్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో వేయించుకోవాలి. ఇలా నేతిలో వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఏదైతే మనం ఉడకపెట్టుకున్నాం కదా సొరకాయ తురుము అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ సొరకాయతో ప్రిపేర్ చేసినటువంటి ఈ హల్వా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.